నమస్తే అండి. ఇది ప్రయాగరాజ్లోని కుంభమేళాకి అయితే వచ్చాము. ఇది యమున మీద కట్టిన కేబుల్ బ్రిడ్జ్ అన్నమాట. యమున కేబుల్ బ్రిడ్జ్ అని అంటారు. ఇక్కడ వాళ్ళు నైని బ్రిడ్జ్ అని కూడా అంటారు. చూడండి కింద ఎన్ని బోట్లు అయితే కనిపిస్తున్నాయో. ఈ బ్రిడ్జ్ నుంచి అయితే లొకేషన్ అయితే అదిరిపోయింది. ఇది ఫిబ్రవరి 24th అండి. మార్నింగ్ అయితే 8:45 అయింది. కుంభమేళా స్నానం కోసం వెళ్తున్నాము. త్రివేణి సంగమం వెళ్తున్నాము. అయితే అందరూ సంగం ఘాట్ అని చెప్పేవారు. మేము అరేల్ ఘాట్కి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అక్కడ విఐపి ఘాట్ ఉంటుందంట. అక్కడ నుంచి అయితే త్రివేణి సంగమంకి కొంచెం దగ్గరగా ఉంటుంది అని చెప్పారు. అందువల్ల మేము అక్కడికి వెళ్తున్నాము. ఈ దారిలో వచ్చిన బ్రిడ్జ్ అన్నమాట. కేబుల్ బ్రిడ్జ్ చాలా బాగుంది. పైనుంచి చూస్తుంటే రివర్లో మొత్తం అంతా బోట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బ్రిడ్జ్ పక్క నుంచి మాత్రం వాకింగే. ఇక్కడ నుంచి ఓన్లీ నడకదారి మాత్రమే అలౌడ్. ఇందాక ఈ బ్రిడ్జ్ నుంచే దిగాము. స్ట్రైట్గా వెళ్తే విఐపి ఘాట్స్ వస్తాయని చెప్పారు. అందుకని వెళ్తున్నామంట. చాలా జనం ఉన్నారు. ఇది మహాశివరాత్రికి 2 రోజుల ముందనమాట వచ్చాము. అక్కడక్కడ ఘాట్లు అయితే కనిపిస్తున్నాయి. అలా నడుచుకొని వెళ్తున్నమాట. చూడండి పారాగ్లైడ్ కనిపిస్తుంది దూరంగా. మనమైతే ఆ జంక్షన్ వరకు వెళ్ళాలి. ఇదిగోండి దగ్గరికి వచ్చాము. ఇక్కడ కూడా ఘాట్లు అయితే ఉన్నాయి. బోట్లు అయితే కనిపిస్తున్నాయి పెద్ద పెద్దవి. ఇక్కడున్న జనాలను చూస్తుంటే సందడి చాలా బాగుంది. ఇదిగోండి ఇదొక ఘాట్. టెంట్స్ అవి వేసి ఉన్నాయి బాగా. చూడండి విఐపి ఘాట్కి దగ్గరగా ఉన్నాము. ఇక్కడైతే లొకేషన్ చాలా బాగుంది. పారాగ్లైడింగ్ అయితే ఉంది. చూడండి ల్యాండ్స్కేప్ చాలా విశాలంగా ఉంది. టైం అయితే 9:20 అవుతుంది మార్నింగ్. 8:45కి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి 9:20 అయింది. దగ్గరికి వెళ్ళి చూడాలి బోటింగ్ అవి ఎలా ఉంటుంది. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. అయితే బోటింగ్ అవి అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే వాళ్ళు పర్ పర్సన్ 1500 కింద చెప్తున్నారు. కొంతమంది అయితే 2000 కూడా చెప్తున్నారు. అంటే ఒక పర్సన్ బోటింగ్కి వెళ్ళడానికి 1500 నుంచి 2500 వరకు అడుగుతున్నారు. జనరల్గా అయితే అది 100 రూపాయలు అంట పర్ పర్సన్కి. మేము వెళ్ళిన ముందు రోజు అయితే ఒకళ్ళు 200కి వెళ్ళి వచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు మాత్రం పర్ పర్సన్ 1500 అడుగుతున్నారు. అంత డిమాండ్ అయితే చేస్తున్నారు.
సో మేము చూద్దామని చెప్పి అన్ని దిక్కుల తిరుగుతున్నాము. కొంచెం ముందుకు వెళ్తే బాగుంటుందని చూసి ఇక్కడికి వచ్చి చూస్తున్నాం. జనాలు అయితే విపరీతంగా ఉండడంతో వాళ్ళైతే తగ్గడం లేదు అసలు. టైం అయితే దాటిపోతుంది కానీ జనాలు పెరగడంతో వాళ్ళు డిమాండ్ ఎక్కువ చేస్తున్నారు. ఇంతమంది ఉన్న రద్దీలో వాళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. కాసేపు తర్వాత మాకు ఒక బేరం అయితే కుదిరింది. పర్ పర్సన్ 1000 రూపీస్ కింద. టైం ప్రజెంట్ అయితే 10:30 అయింది. ఒక పర్సన్కి 1000 రూపాయల కింద బోట్ అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది. మరి 10 మంది ఎక్కించిన తర్వాత అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు. ఆ బోట్ అయితే కదిలింది. చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో, చాలా మంది జనం అయితే వచ్చారు. అనుకోలేదు అసలు ఇంతమంది ఉంటారని. అడుగడుగున బోట్లే. ఎంత బిజినెస్ అయితే జరిగిందో చెప్పలేము. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంతమంది సందడితో బోటింగ్తోనే చాలా ట్రాఫిక్ అన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈ నది యమున అన్నమాట. యమున నది మీదుగా వెళ్తున్నాం మనం. త్రివేణి సంగమానికి అయితే వెళ్తున్నాము. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా. అన్ని బోట్లు, ఇంతమంది జనాలు. యమునా నది మీదుగా వెళ్ళడం అయితే చాలా బాగుంది. లొకేషన్ అయితే బోటింగ్ని చూసి ఆనందించండి. చూడండి దూరంగా ఉన్న ఘాట్లోనే ఎంతమంది జనం ఉన్నారు. ఇప్పుడంతా ఘాట్లో ఉన్న స్నానం చేస్తున్నారు అన్నమాట. చూడండి రైట్ సైడ్ కూడా ఘాట్స్ ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది జనం ఉన్నారు. మనం మధ్యలో నుంచి బోట్ మీద వెళ్తున్నమాట. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు.
ఇక్కడ చూడండి ఎంతమంది కనిపిస్తున్నారు. ఇంకా చాలా మంది అయితే ఉన్నారు. దాదాపు బోట్ జర్నీ 20 minutes అయితే ఉందండి త్రివేణి సంగమంకి. ఇక్కడ చూడండి మధ్యలో పక్షులు, చాలా బాగుంది చూడడానికి. పక్షులు అయితే చాలా బాగున్నాయి. ఎగురుతున్నప్పటికీ చాలా బాగుంది. మనుషుల మీద నుంచి ఎగురుతున్నట్టు అనిపిస్తుంది. ఒక్కసారి వస్తున్నాయి. ఇటు చూసిన జనాలు చూడండి. అవతల ఒడ్డున ఎంతమంది జనం కనిపిస్తున్నారు. యువతల రైట్ సైడ్ కూడా అంతే మంది ఉన్నారు. నేను మధ్యలో అయితే వెళ్తున్నాను. మళ్ళీ మీద స్నానం చేస్తాం దాని అప్పుడు కొద్దిగా తాగొచ్చు. అక్కడ ఫ్లో చూడండి వేరేగా ఉంది. అక్కడికంతా గంగా నది వచ్చి వెళ్తుందంట. అంటే అటువైపు నుంచి వస్తుంది గంగా. ఫ్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం ఫోర్స్గా ఉంది. మోటార్ బోట్స్ ఉన్న పడవలు మాత్రమే అటువైపు వెళ్తాయట. అది కొంచెం చూడండి. ఆ చివరైతే ఫ్లో వేరేగా ఉంది. అది గంగా నది అంట. గంగా నది ఈ యమునలో కలుస్తుందంట. అటువైపు ఓన్లీ మోటార్ బోట్స్ మాత్రమే వెళ్తాయంట. వీళ్ళకి పర్మిషన్ లేదంట, వీళ్ళు కూడా వెళ్ళలేరు. ఇది త్రివేణి సంగమం దగ్గరికి వచ్చేసాము. ఆ రైట్ సైడే గంగా నది అయితే ఉంది. చూడండి ఫ్లో వేరే ఉంది. ప్రజెంట్ టైం అయితే 10:55 అయింది. త్రివేణి సంగమంకి వచ్చాము. ఇక్కడే స్నానాలు చేసేయాలని చెప్పారు. దాదాపు 30 minutes అయితే వాటర్లో ఉన్నాము. స్నానాలు చేసుకోవడానికి అరగంట అయితే పడింది. ఇప్పుడు టైం అయితే 11:30 అయింది మార్నింగ్. అందరూ స్నానాలు అయిపోయిన తర్వాత
తిరిగి వచ్చేస్తున్నాము. అటువైపుగా ఉండేది ఏంటంటే యమునా నది. కుడివైపు చూస్తున్నారు కదా అంతమంది జనం, అదంతా యమునా నది. మనకి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేది గంగా నది అన్నమాట. అటువైపు నుంచి చూస్తున్నప్పుడు చూసేది ఇది ఇవ్వండి. ఇటువైపు మన లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేదంతా గంగా నది వాటర్. అక్కడ ఫ్లో అంతా వేరేగా ఉంటుంది. త్రివేణి సంగమం దగ్గర అయితే ఫ్లో చాలా ఫోర్స్గా ఉంది. ఇక్కడైతే నార్మల్గా కనిపిస్తుంది. అదంతా గంగా వాటర్ యమునలో కలుస్తుంది అనమాట. అదేమండి కుడివైపు ఉన్న ఘాట్ అది యమునా నది. లెఫ్ట్ సైడ్లో అయితే గంగా నది యమునా నదిలోకి వచ్చే ఘాట్ అనమాట. ఈ రెండింటికి మధ్యగా ఉండేది త్రివేణి సంగమం అట. అక్కడి నుంచే మనం వచ్చేస్తున్నాము. ఇప్పుడు టైం అయితే 5 తక్కువ 12 అయ్యింది. దగ్గరికి అయితే తీసుకొచ్చేసారు. మొత్తానికి అయితే కుంభమేళ స్నానం పూర్తి చేశాము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.